ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కోర్టు అద్భుతమైన తీర్పు, భార్యాభర్తల విడాకుల పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మనం వాట్సాప్ సంభాషణల ఆధారంగా దంపతుల విడాకులు మంజూరు చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ క్రూరత్వం కింద దాఖలైన పిటిషన్లో సరైన సాక్ష్యాధారాలు లేకుండా ప్రతివాదులకు తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే కేవలం చాటింగ్లు పరిగణలోకి తీసుకోవడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. వివరాలకు వెళ్తే, నాసిక్ చెందిన ఒక వ్యక్తి తన భార్య తనను మానసికంగా వేదనకు గురి చేస్తుందని, అసభ్యకర భాష వాడుతూ బెదిరింపులకు పాల్పడుతుందని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు ఆధారంగా వారిద్దరి మధ్య జరిగే వాట్సాప్ చాటింగ్ కోర్టుకు సమర్పించారు. దీనిపైన విచారణ చేపట్టిన నాసిక్ ఫ్యామిలీ కోర్టు సదరు మహిళ తన భర్తను అత్తమామలు వేధింపులకు గురి చేస్తుందని నిర్ధారించింది. మే 2025 భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే పిటిషన్ను విచారించినటువంటి జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్పాండేలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 27న కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. వాట్సాప్ చాటింగ్లను కేవలం సాక్ష్యంగా చూపించి అయితే సరిపోదని, వాటిని చట్టబద్ధమైన సాక్ష్యాధారాలతో నిరూపించాలని ఉంటుందని కోర్టు పేర్కొంది. భర్త సమర్పించిన ఆదేశాలపై భార్యకు తనకు వివరణ ఇచ్చే లేదా వాటిని తిరస్కరించే అవకాశం ఇవ్వకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. సరైన విచారణ జరగకుండా కేవలం డిజిటల్ సందేశాల ఆధారంగా విడాకులు ఇవ్వడం చెల్లదని చెబుతూ ఫ్యామిలీ కోర్టు తీర్పు రద్దు చేసింది. వాట్సాప్ చాటింగ్లు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించినంత వరకు కేవలం వాటి ఆధారంగా విడాకులు మంజూరు చేయడం కూడా సాధ్యపడదని బాంబే హైకోర్టు ధర్మాసనం చెప్పింది. తిరిగి విచారణ ఆదేశం. హైకోర్టు ఈ కేసును తిరిగి నాసిక్ ఫ్యామిలీ హైకోర్టు పంపింది. ఆర్య తన వాదన వినిపించడానికి, సాక్ష్యాధారాలను సమర్పించడానికి పూర్తి అవకాశం కల్పించాలని ఆదేశించింది. అలాగే దంపతులు ఇద్దరు పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందో లేదో చూడాలని